యూత్ దశలోనే విద్యార్థి నేతగా రాణింపు 22 సంవత్సరాల్లో కార్పొరేటర్గా ఎన్నిక ఇంతింతై సాగిన ప్రయాణం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మరోమారు సీఎంగా లైన్ క్లియర్. ఆయనే దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తో ముడిపడిన జీవితంలో సిస్టమాటిక్గా పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్లోని మరాఠా బ్రాహ్మణ హిందూ కుటుంబంలో గంగాధర ఫడ్నవీస్, సరితా ఫడ్నవీస్లకు జన్మించారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన పాఠశాల విద్యను ఇందిరా కాన్వెంట్లో చదివారు. హయ్యర్ సెకండరీ తరం ఫేస్ జూనియర్ కాలేజీ నాగ్పూర్లో అభ్యసించగా 1992లో నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన LLB డిగ్రీ పట్టా పొందారు. అనంతరం DSc జర్మన్ ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇన్ బెర్లిన్ నుంచి డిప్లొమా ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ సామాజిక కార్యకర్త అమృతా ఫడ్నవీస్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని 1990లో ప్రారంభించారు. కళాశాల విద్యార్థిగా ఆయన RSS అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు. 1997లో నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్కు ఫడ్నవీస్ మేయర్ అయ్యారు. 2004లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేశ్ముఖ్ రంజిత్ బాబుపై విజయం సాధించారు. 2009లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2013లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ నియమితులయ్యారు. 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ 5 ఏళ్ల పాటు పాలన సాగించారు. 2019లో భారీ రాజకీయ గందరగోళం తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఫడ్నవీస్ ఏర్పాటు చేశారు. అయితే 3 రోజులకే మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2022లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.